మైరా మీడియా వెల్కమ్స్ పొలిటికల్ అనలిస్ట్ కేఎస్ ప్రసాద్. నమస్తే సార్. నమస్తే అండి. సార్, అసెంబ్లీలో వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి రాకపోయినప్పటికీ వాళ్ళకు ఉన్నటువంటి అధికారాలను వినియోగించుకుంటున్నారు. రకరకాల అంశాలకు సంబంధించి వాళ్ళకు వచ్చిన వర్సు వాళ్ళు స్పీకర్గా ఫార్మాట్లో వాళ్ళు ఫార్వర్డ్ చేస్తున్నారు. దానికి సంబంధిత శాఖ మంత్రి దానికి జవాబు ఇవ్వాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. రీసెంట్గా వీళ్ళు అడిగినటువంటిది అమ్మఒడికి సంబంధించి స్కూళ్ళు, తల్లికి వందనం, లెక్కలకు సంబంధించి 4 ఎమ్మెల్యేలు ఒక క్వశ్చన్ అయితే లేవనెత్తారు. దానికి సంబంధించి హౌస్లో ఇచ్చినటువంటి ఆన్సరు, అసలు ఈ లెక్కలు ఏం సార్? ఈ లెక్కలకు సంబంధించి ఏం చెప్తారు సార్? అసలు ఇది క్వశ్చన్ నెంబర్ 169 అండి సార్. బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారు, తాటిపల్లి చంద్రశేఖరు, విరూపాక్ష గారు, దాసరి సుధ గారు సార్, అలాగే మత్స్యరస విశ్వేశ్వరరాజు గారు ఎమ్మెల్యేలు అడిగిన ప్రశ్న. అంటే 1924 మధ్యకాలంలో లబ్ధి పొందిన విద్యార్థుల యొక్క వివరాలు మరియు వాళ్ళ డేటా మొత్తం అడిగారు. ఇది స్ట్రాటజికల్ మూవ్. ఎందుకు అంటే ఇప్పుడు మీరు ఒకటి గమనిస్తే 1924 టెన్యూర్లో అమ్మఒడి పథకం గవర్నమెంట్ సక్సెస్ రేషియోలో 15,000 ఇచ్చింది. ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ కూటమితో గవర్నమెంట్ ఫామ్ చేసినప్పుడు రామానాయుడు గారు త్రూగా నీకు 15,000 నీకు 15,000 అన్న నినాదంతో ముందుకు వచ్చింది. సక్సెస్ రేషియో ఉంది అది. సో ఆ సక్సెస్ దీంట్లో ఈ అకాడమిక్ ఇయర్ ఏదైతే ఉంటుందో, ఎందుకంటే జూన్లోనే ఈ ప్రభుత్వం స్వేరింగ్ సెరమనీ చేసింది. జూన్ నుంచి తీసుకుంటే అసలు ఈ అకాడమిక్ ఇయర్లో అదే పాత డేటాను యూజ్ చేసుకుని ఇవ్వాలి. ఇట్స్ టోటలీ ఫెయిల్యూర్, ఇవ్వలేదు. సో ఈ పథకంకి సంబంధించిన విషయంలో ఏమవుతుందంటే దీంట్లో ఇంకొక టిపికల్ డేటా కూడా ఉంది. స్కూల్కి సంబంధించిన వాటిలో 19 నుంచి 24 డేటా కనుక చూసుకోగలిగితే 19,152 మంది స్టూడెంట్లు ప్రైవేట్ స్కూల్స్ నుంచి గవర్నమెంట్ స్కూల్స్లోకి వచ్చిన వాళ్ళు దగ్గర 35,722 మంది. అండ్ టోటల్ 1,55,430 మంది ప్రభుత్వ పాఠశాలలో చదువుకోవడానికి కొత్తగా అడ్మిషన్స్ గత 5 years ట్రాక్ రికార్డ్. ఎస్ సార్. సో ఎప్పుడైతే 1,55,430 మంది బడిబాట పట్టారు. నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, సిన్హా కమిటీ రిఫార్మర్స్ ఏదైతే ఉందో సార్, ఆవిడ 10 లక్షల మంది బాల కార్మికులకు విముక్తి పొందిస్తే అబ్బో అన్న దగ్గర 24 లక్షల మంది పైచిలుక పిల్లల్ని బడిబాట పట్టించిన సక్సెస్ రేషియో గత ప్రభుత్వం ఉంది. సో ఈ ఎకడమిక్ డైమెన్షన్స్ని ఎప్పుడైనా సరే ఈనాడు పేపర్ కూడా దాన్ని చాలా కేటగారికల్గా దే ఎస్టాబ్లిష్డ్ సార్. ఈ స్కూల్ పథకాలు సక్సెస్ రేషియో ఉన్నాయి, అమ్మఒడి అయితే చాలా బ్రహ్మాండంగా ప్రజలకు అందుతోంది అన్న డేటాలు ఆ రోజులో 20, 21, 22, 23లో అమ్మఒడి సక్సెస్ఫుల్గా, అలాగే 19 నుంచి 20 కాలంలో కూడా 4 ఏళ్ళ పాటు ఇచ్చారు సార్. 19లో గవర్నమెంట్ వచ్చింది, 1920లోనే ఇమ్మీడియట్గా ఇంప్లిమెంటేషన్ వచ్చింది. సో అట్లా చూసుకున్నా సరే ఆ సక్సెస్ని 1,50,000 మంది ఎక్కువగా ప్రైవేట్ బడుల నుంచి గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ అవ్వడం, ఇందాక చెప్పిన డేటా ప్రకారం. దీస్ ఆర్ ఆల్ సక్సెస్ ఆఫ్ అకాడమిక్స్ అన్న దాంట్లో గత ప్రభుత్వం మీద వీళ్ళు ప్రశ్న సంధిస్తే అబద్ధ ఆన్సర్. ఇవి మీరు గమనించగలిగితేనండి ఇప్పుడు దీంట్లోంచి మనం నెరేషన్స్ ఎప్పుడైనా సరే తీసుకోగలగాలి. ప్రభుత్వం ఏం చేసింది ఏం లేదన్న దగ్గర రఘురామకృష్ణరాజు గారు డెలిబరేషన్ ఇచ్చారు సార్. రుచికొండకు సంబంధించింది అది రాజకీయ సమాధానం. ఏది రుచికొండ కట్టింది. ఇప్పుడు అది చేయలేదు అతను. రాజకీయ సమాధులని మీరు మాట్లాడుతున్నారు కానీ సార్, ఒక్కటి నేను చెప్పదలుచుకుంది ఏంటంటే సార్, రాజకీయం చేయడం అన్నది చంద్రబాబు నాయుడు గారి స్థాయికి ఉన్న వ్యక్తితో అన్నది ఎంత కష్టం అన్నది జగన్మోహన్ రెడ్డి గారు తెలుసుకోగలిగారు. ఎందుకంటే శ్రీశ్రీ గారు ఒక కవిత్వం ఉంటుంది, కాదేది అనర్హం అని. సార్, ఇప్పుడు ఆయనకి రాజకీయం చేద్దామన్న ఉద్దేశం కన్నా మీరు 5 ఏళ్ల గవర్నెన్స్ ఆఫ్ జగన్మోహన్ రెడ్డిది మీరు ఆద్యంతం గమనించగలిగితే అయింది. ఇప్పుడు ఉదాహరణకి చంద్రబాబు నాయుడు గారిది ఈ రీసెంట్ ఈ 24 నుంచి రేపు 29 దాకా ఉన్న గవర్నమెంట్ మీరు గమనించగలిగితే సార్, నేను ప్రభుత్వంలోకి రావాలి అంటే ఏం చేయాలి అన్నప్పుడు ఆల్ పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్ మ్యాచ్ చేసుకున్నారు. ఏది బీజేపీ అండ్ జనసేన, లేకపోతే ఇట్స్ క్వైట్ ఇంపాసిబుల్ టు ఫార్మ్ మై గవర్నమెంట్ అన్నది ఎప్పుడైతే ఆయన రాజకీయ ఉద్దేశం, రాజకీయ పదవి దాహం అంటారు. వెసస్ జగన్మోహన్ రెడ్డి అన్న వ్యక్తి ఒక ప్రొవకేషన్కి వెళ్ళాడు. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తిని, ఎస్ మీ సామాజిక వర్గ పరంగా మీరు ముఖ్యమంత్రి అవుతారా, నేను ముఖ్యమంత్రి అవుతాను, ఎందుకంటే ఆయన 25 పైసలు తాట తీసేస్తాను ఇలాంటివన్నీ చెప్తుండేవాడు కాబట్టి నువ్వా నేనా అన్న యుద్ధానికి సమాయత్తం అయ్యాడు. కాబట్టి మీరు ఆద్యంతో 5 సంవత్సరాలు మీరు గమనించుకోగలిగితే సార్, ఇప్పుడు వైఎస్ఆర్సీపీకి వచ్చిన ఓటు బ్యాంక్ 40% ఉన్న తెలుగుదేశాన్ని కనీసం పరిగణలోకి తీసుకునేవాడు కదా ఆయన. టోటల్ ప్రొవకేషన్
ఓన్లీ పవన్ కళ్యాణ్ మీదే ఉండేది, బికాస్ ఈజ్ ఎ గేమర్. ఓకే. గేమ్ చేంజ్ చేయడంలో ఏంటంటే అతన్ని ప్రొవోక్ చేస్తే ఇండిపెండెంట్గా నిలబడి, మీరు 19 ఎలక్షన్స్ చూసుకుంటే మీరు చంద్రబాబు గారి స్ట్రాటజీ ఏంటంటే ప్రభుత్వ వ్యతిరేకత, పవన్ కళ్యాణ్ గారు అనే వ్యక్తి ఇండిపెండెంట్గా నిలబడితే అటుపక్క అయిపోయి గెలుస్తామన్న స్ట్రాటజీ ఆప్ చేసాడు ఆయన రాజకీయం అది. కానీ ప్రభుత్వ వ్యతిరేకత కన్నా జగన్మోహన్ రెడ్డి గారిని ఆరాధించిన దీంట్లో సక్సెస్ రేషియో చూసాడు ఆయన. ఓకే. హీ గాట్ 151. ఇప్పుడు అనొచ్చు చాలా మంది 11కి ఎందుకు పడిపోయాడని. మీకు ప్రభుత్వ వ్యతిరేకత అన్న దగ్గర ప్రభుత్వాన్ని మాయ చేయడంలో సక్సెస్ సాధించిన అపోజిషన్ పార్టీస్ అండ్ సోషల్ మీడియా అండ్ మెయిన్ స్ట్రీమ్ మీడియా అని చెప్పాలి. ఎందుకు అంటే ఎప్పుడు నేను చెప్పే సామెత, వ్యాపారి ఏమో మేకని చంకలో పెట్టుకుని వెళ్తుంటే అది కుక్క 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 అని లాస్ట్కి అతను వదిలేసేదాకా నిద్రపోలే. అట్లాగే రాష్ట్రంలో చేసిన ప్రతి పని జగన్మోహన్ రెడ్డి గారు చేసినవన్నీ తప్పులని మొదట విడతగా ఆయన ఏదైనా జీవో ఇవ్వడం, ఇమీడియట్గా కోర్టుకి వెళ్ళడం. మీరు జగన్మోహన్ రెడ్డి గారు అనే వ్యక్తిని 5 సంవత్సరాల టెన్యూర్లో లేదంటే ఇప్పుడు ఈ 5 నెలల టెన్యూర్ మీరు కంపేర్ చేయండి, ప్రతి విషయంలో నేను కోర్టుకు వెళ్ళొచ్చు కదా. అవును. ఎక్కడైనా వెళ్ళిన ఉదంతం చెప్పండి. లేదు సార్. బికాస్ ఈజ్ నాట్ డూయింగ్ ఒక డిఫరెంట్ సెట్ ఆఫ్ రాజకీయాలు చేయట్లే. ఇప్పుడు ఇంకో మాట చెప్తాను, మూలాల మీద కొట్టే రాజకీయం తెలుగుదేశం పార్టీ దగ్గర ఎంత బ్రహ్మాండంగా ఉంటుందంటే, చిన్న విషయం మీకు చెప్తా. పవన్ కళ్యాణ్ గారి మీద ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థ మీద ఆయన గతంలో మాట్లాడేవన్నీ హ్యూమన్ ట్రాఫికింగ్ దాకా కూడా మాట్లాడాడు. ఇవాళ ఏవి కాకుండా ఆ కేసులన్నీ విత్డ్రా అయిపోయి మేము ఆ కేసులు పెట్టలేదన్న బొంబాడింగ్ ఉంటుంది వాళ్ళ దగ్గర. జగన్మోహన్ రెడ్డి గారి టెన్యూర్లో చూడండి ఎక్కడైనా, నాకు తెలిసి నాకున్న అనుభవంలో ఉదాహరణకి ఏ ఎమ్మెల్యేయో ఎంపీయో వైఎస్ఆర్సీపీ నుంచి మా వాడికి పోలీస్ స్టేషన్ వస్తున్నారు ఇది ఇలా అయిందంటే ఏదైనా ఉదంతంలో నేను ప్రూవ్ చేయగలను కూడా. అవును సార్ ఈ కేసు ఉంది అని పోలీస్ వ్యవస్థ దగ్గర నుంచి మీ వాడికో 2 కొడతామండి, వీళ్ళకో 4 కొడతాం అనేవారు. ఓకే. ఆ విధమైన రికమెండేషన్లు కూడా నేను ఎప్పుడు చూడలే. ఓకే. బట్ వెసెస్ ఇప్పుడు సో వ్యవస్థని పనిచేయనిచ్చాడు. ఎలా? ఇప్పుడు వాలంటరీ వ్యవస్థ పెట్టాడు. ఈ జనన మరణాలు కానీ ఏదైనా సరే ఎక్కడ ఎవడు ప్రజలు ఆ అధికారుల చుట్టూ తిరిగే కార్యక్రమానికి తెరలేపలే. అతని పని అతను చేసుకునే దగ్గర డెలిగేషన్ ఆఫ్ వర్క్ అన్నది జరిగినప్పుడు, సాధారణంగా నేను కూడా ఒక ఆర్గనైజ్డ్ సెక్టర్స్లో పనిచేస్తున్నప్పుడు ఒక జాబ్కి డెలిగేషన్ అయినప్పుడు మహా అయితే రేరెస్ట్గా ఇంటర్వ్యూన్స్ ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి ఇంటర్వ్యూన్స్ ఎక్కడ లేదు. ఓకే. మీరు గుడ్ గవర్నెన్స్ అని మాట్లాడతారు కదా, చూసుకోండి కావాలంటే మీరు ఈ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్స్ ఏవైతే సచివాలయ వ్యవస్థలు అండ్ వాలంటీర్ వ్యవస్థతో సక్సెస్ ఏ విధంగా వచ్చిందో చూసుకోమనండి సార్. ఎక్కడైనా మీరు లంచగొండితనం అన్నది ఎక్కడైనా విన్నారా మీరు 5 ఏళ్ళ టెన్యూర్లో? లేదు సార్. ఎందుకు అడుగుతున్నానంటే ఇప్పుడు ప్రజలు ఈ కామన్ ఇష్యూస్ మీరు చూసుకోండి సార్. సో ఇవి గమనిస్తూ రాజకీయానికి సంబంధం లేని చిన్నపిల్లల చదువులు, బడిబాట పట్టించే కార్యక్రమం ఇవన్నీ జరుగుతున్నప్పుడు అందులో రాజకీయం ఎక్కడ చేయగలరు అతను? అంతేగా. ఇప్పుడు ఉదాహరణకి నాకు కానీ మీకు కానీ మన తల్లిదండ్రుల మీద కృతజ్ఞత ఎందుకు ఉంటుంది? వాళ్ళు ఎన్నో కష్టాలు పడి మన ఈ స్థాయికి తీసుకొచ్చారని వాళ్ళ మీద కృతజ్ఞత. అలాగే మనకి చదువు సంధ్యలు నేర్పిన గురువుల పట్ల కూడా మనకి ఎందుకు అంత కృతజ్ఞత ఉంటుంది, వాళ్ళ మీద అంత గౌరవం ఎందుకు ఉంటుందంటే మనం ఎవరో తెలియకపోయినా సరే మనకి మంచి బుద్ధులతోనూ మంచి స్థాయి కలిగించారు. అలా ఒక ప్రభుత్వ అధినేతగా ఉన్నప్పుడు ఒక 5 సంవత్సరాల టెన్యూర్లో పిల్లలు ఒక బ్యూటిఫుల్ ఎడ్యుకేషన్ సిస్టమ్ చదువుకునే అంత పరిస్థితి క్రియేట్ చేసినప్పుడు రెసిప్రోకేటివ్గా కృతజ్ఞత ఎవరికి ఉండాలి? పిల్లలకే కదా. దగ్గర 24 లక్షల పైచిలక పిల్లలు అన్నప్పుడు 24 లక్షల ఇంటూ 2 అనుకుంటే డబుల్ ద పీపుల్ కదా ఆ తల్లిదండ్రులు. తల్లిదండ్రులు 2 చొప్పున అది ఓటు బ్యాంక్ అసలు యాక్చువల్గా. వాళ్ళతో ఏం చేసాడు అతను ఓటు బ్యాంక్. అవును. సో దానికి ఎక్కడ కూడా కాంప్రమైజ్ అయిపోయాడు రఘురామకృష్ణరాజు గారు లాగా రాజకీయ సమాధులు ఇవన్నీ. దట్స్ ఆల్. ఇప్పుడు కులం చూడడం మతం చూడడం అని రాజకీయం చేసాడు అతను. నిజంగా చెప్తున్నాను, లబ్ధిదారులు ఎంతమందో చూసుకోండి. ఇప్పుడు నా దగ్గర ఉన్న డేటా కూడా నేను చెప్తున్నాను, దగ్గర 1,54,00,000 రేషన్ కార్డులు ఉన్న వాళ్ళు అందరూ లబ్ధిదారులే కదండి. రాష్ట్ర జనాభా 5 కోట్ల మంది, 1,54,000 ఇంటూ అగ్రిగేట్ 4 వేయండి ఇంటికి. దగ్గర అందరినీ అడ్రస్ చేసినట్టే కదా సార్ సంక్షేమ ఫలాల పరంగా. అంతేగా. సో ఈ విధంగా చేసి మరి సమాజంలో ఎవరికి కట్టుకున్నారు? ఆయనకి కట్టుకున్నాడు 11 సీట్లు రావడానికి. ఇప్పుడు ఇవాళ మీరు ఫైనాన్షియల్ క్యాపిటల్ వైజాగ్ అన్న విషయంలో నేను చెప్తున్నాను కదా, శంఖంలో పోస్తేనే కానీ తీర్థం అవదని సార్. ఇప్పుడు ఆర్థిక రాజధాని నేను విశాఖలో పెడతాను అన్న మాట జగన్మోహన్ రెడ్డి గారిది ఎంత బొంబాడింగ్ కొట్టేశారు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీ సాక్షిగా ఎన్నిసార్లు మాట్లాడారు
ఫైనాన్షియల్ క్యాపిటల్ విశాఖ కేంద్రంగా అన్న దగ్గర, అవును. న్యాయస్థానంకి సంబంధించింది కర్నూలు అన్న దాంట్లో మాట్లాడుతున్న దగ్గర, ఉమ్. అంటే వీళ్ళు చేస్తే మంచి, వాళ్ళు చేస్తే ఇప్పుడు నేను చూడండి విద్యుత్ మీటర్ల విషయంలో గతంలో అయితే ఉరితాళ్ళు ఈ పేపర్ల వాళ్ళందరూ రైతుల పాలిట ఉరితాళ్ళు విద్యుత్ మీటర్లు, ఇప్పుడు విద్యుత్ మీటర్లు వచ్చేసారు ఓయ్ అని సంబరాలట. ఏందండి ఇది? కాదు చెప్తున్నా, ఈ ఇంత ఎఫెక్ట్ క్రియేట్ చేస్తాం సోషల్ మీడియా, ఉమ్. మెయిన్ స్ట్రీమ్ మీడియాస్. ఉమ్. మీరు ఇంకోటి గమనించండి, సోషల్ మీడియాలో ఇవాళ మన దాడులు జరుగుతున్నాయి అంత. సార్ మీరు మెయిన్ స్ట్రీమ్ మీడియాలో ఎవరైనా చూడండి, ఏ రోజైనా జగన్మోహన్ రెడ్డిని సైకో అని కాకుండా ఇంకేమైనా సంబోధించారా? ఇప్పటికే అవే పదాలు కదా. ఇప్పుడు సింగులర్లు. ఉమ్. గతంలో అసలు చేరికే రెస్పెక్ట్ ఉండేది కాదు. అవును. ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నా సరే ఏ రోజైనా సో కాల్డ్ ఈ ఛానల్స్ మీద ఇదే పోలీస్ వ్యవస్థ వచ్చి దొరికినట్టు ఎత్తుకెళ్ళిపోవచ్చు కదా, నేను ఏమాడరా సైకో గీకో అంటామని. అది ఎవరికైనా జరిగిందా? లేదు. ఇది జస్ట్ కంపేర్ చేసుకోమండి ప్రజలు. ఉమ్. ప్రజలకు విన్నారు కదా ఇది. ఎస్ సార్. ఇప్పుడు ఈ సైకోలో అన్న పదాలన్నీ మాధ్యమాల్లో కూర్చొని మాట్లాడుతున్న ప్రతి ఒక్కరు అవే మాటలు మాడారు. అవును. ఆడపిల్లలు లేదు, పెద్ద మగపిల్లలు లేరు, ఎవరైనా అధికార ప్రతినిధుల స్థాయి లేదు, మామూలుడు కూడా విశ్లేషకుడు స్థాయి వెళ్ళినోడు కూడా మాట్లాడింది అవే. ఉమ్. ఏనంటే ఇప్పుడు నా కింద కామెంట్లు ఎరా నువ్వు పవన్ కళ్యాణ్ లోకేష్ని ఏమన్నావు, నేను ఖచ్చితంగా అన్నాను. ఎందుకంటే వాళ్ళు ప్రజాస్వామ్యంలో ప్రజాప్రతినిధులుగా ప్రజల మన్ననలు పొందనంతకాలం వాళ్ళు జస్ట్ నార్మల్ హ్యూమన్ బీయింగ్స్. వెన్ ప్రజలను ఎప్పుడైతే మ్యాండేట్ ఇస్తారో ఎస్ ఇవాళ ప్రజాస్వామ్యంలో వాళ్ళకు ఒక స్థాయి కల్పించబడింది. ఈ కంపారిజన్ ఉన్నప్పుడు వ్యక్తిత్వ హననాలు నేను ఏ రోజు చేయలేదు, అది కూడా గమనించుకోండి. ఎస్ సార్. నేను ఎవరిని ఏది పడితే అది పెట్టి నేను సంబోధించే మాట్లాడలేదు. ఉమ్. సో నేనేదో ఇవాళ నాకు మెరిట్ సర్టిఫికేట్ ఇచ్చుకోవడానికి నేను చెప్పట్లే, కానీ నా మీద కూడా ఇష్టం వచ్చినట్టు తిడుతూ చెప్తున్నారు. ఇప్పుడు ఆ మాటకు వస్తే మా ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు ఆయన గురించి మాట్లాడుతున్న ఉదాంతాలు, నన్ను తెలకబలరావు గారిని ఆయన్ని పెట్టిన నేను చాలాసార్లు చెప్పా సార్. ఏవి. సో దీనికి ఇప్పుడు ఫోన్ ఎత్తగానే ఏడో నాకు ప్రతి కూడా బొడ్డుకోసి అడ్డాలు వేసినట్టు తిట్టుకొని తిడుతున్నారు. అంటే మీరు వ్యక్తిగతంగా ఒక పార్టీకి మీరు లైన్ తీసుకుని లేకపోతే ఒక పార్టీ దీనిగా మాట్లాడితే తప్పలేదు. మరి మీ ఛానల్లో కూడా కూర్చున్న విశ్లేషకుల కింద కూర్చున్న వాళ్ళందరూ కూడా ఎఫిలియేషన్స్ మీరు డైరెక్ట్గా తీసుకున్నట్టే పార్టీల నుంచి. ఎస్ సార్. బట్ నేను ఏ రోజు కూడా కాంట్రడిక్టరీగా లేదంటే సబ్జెక్ట్ తప్పు చెప్పింది ఎవడని ఉంటే ఖండించమని చెప్తున్నా. నేను దానికి సమాధానం చెప్పడానికి రెడీగా ఉన్నాను. ఇవాళ నేను డేటా చెప్పింది తప్పు అనేది నేను మళ్ళీ కందుల రమేష్ గారితో ఎగ్జాంపుల్ చెప్తా. సాక్షిలో నేను మాట్లాడిన దానికి ఆయన ట్వీట్ చేస్తే నేను నెక్స్ట్ డే అదే సాక్షిలో నేను రెక్టిఫై చేసి కూడా చెప్పా. సో ఇది జరుగుతుంది ఎవరికైనా సరే. న్యూస్ పేపర్లో అచ్చు తప్పులు అంటారు, లేకపోతే తప్పుగా రాశారు అనేది నెక్స్ట్ డే క్లారిఫికేషన్స్ ఇస్తారు. కానీ ఇది ఎక్కడ విడ్డూరమో నాకు అర్థం కాదు. అబద్ధాన్ని ఇంకా జస్టిఫై చేసుకుంటూ ప్రూవే చేయరు. ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్స్ ఉన్నాయి, ఎన్ని ప్రైవేట్ హాస్పిటల్ ఉన్నాయి. దానికి ధీటుగా ఎప్పుడైతే గవర్నమెంట్ హాస్పిటల్ గడితే ప్రజలు ఆరోగ్యశ్రీ పరంగా అది ఫ్రీ ఆఫ్ కాస్టే కదా, గవర్నమెంట్కి బడ్డెన్ పడదు కదా. ఇప్పుడు ఓవర్ పీరియడ్ ఆఫ్ 17 మెడికల్ కాలేజీల కాన్సెప్ట్ ఏంటండి జగన్మోహన్ రెడ్డి చేసుకుంది. సే ఫర్ ఇన్స్టెంట్ ఆ 17 మెడికల్ కాలేజీలు ఎగ్జిక్యూషన్కి వచ్చాయనుకోండి, ఆరోగ్యశ్రీ దానికి అనుసంధానిస్తే ప్రైవేట్ హాస్పిటల్ తలకాయ నొప్పి లేదు కదా. ఇవాళ బిల్లులు ఆగిపోయి ఈ చెత్త చెదారం లేదు కదా. ఎందుకంటే కేజీహెచ్ లాంటి హాస్పిటల్లో ఎంత ఎక్విప్మెంట్లు ఉన్నాయో అందరికీ తెలుసు. హౌ ఫార్ ఇట్ ఈస్ కమింగ్ ఫర్ ద బెస్ట్ యూటిలైజేషన్ అన్నదే కదా ఎప్పుడైనా మాట్లాడేది. నాకు ఆళ్ళగడ్డలో ఎలాంటి ఎక్విప్మెంట్ పెట్టాడు ఎమ్మెల్యే నాని నాకు తెలుసు. సో ఇవన్నీ జరుగుతున్నప్పుడు సో వాస్తవానికి దగ్గరగా మనం లేము, మనం ఈ విధమైన రాజకీయం అందరూ చేయాలి అన్న దగ్గర సోషల్ మీడియా ఎప్పుడు చెప్తున్నట్టే వీక్ వైఎస్ఆర్సీపీ. అన్నిటికైనా మెయిన్ ఏంటంటే ఇప్పుడు సాధారణంగా ఏంటంటే వెనకాల బట్రాయిలు ఉంటారు. ఇప్పుడు ఉదాహరణకి పోలవరం ఏం కట్టారు, 72% డయాఫ్రమ్ వాల్ డ్యామేజ్ అయిందంటే జగన్మోహన్ రెడ్డిని తిట్టుకుంటూ కాలక్షేపం చేస్తున్నారు. అరే మీరు కట్టిన దగ్గర 70 ఇప్పుడు దాన్ని ఏమంటారంటే కొన్ని ప్రాజెక్టులు ఉన్నాయి, వాటిని కట్టిన తర్వాత మిగిలిన 10 years నెక్స్ట్ గవర్నమెంట్ వచ్చి కంప్లీట్ చేసింది. కానీ ఆ గవర్నమెంట్లో కట్టిన డ్యామేజ్ని ఎవరు పరిరక్షించాలరా బాబు అన్న దగ్గర ఇప్పుడు కాళేశ్వరం డ్యామ్ ఉంది, దాన్ని ఇన్స్పెక్షన్ చేసి ఎవరు తప్పు దాన్ని ఎస్టాబ్లిష్ చేసే కార్యక్రమం నడుస్తుంది రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్లో. సే ఫర్ ఇన్స్టెంట్ అది ఎస్టాబ్లిష్ కాలేదనుకోండి సార్, ఇట్స్ నాట్ ఎ మిస్టేక్, ఇట్ కెన్ బి రెక్టిఫైడ్ అన్నప్పుడు ఎవరు చేయాలి? అది రేవంత్ రెడ్డి గారి గవర్నమెంటే చేయాలి. అలా చంద్రబాబు గారు కట్టిన దాంట్లో డయాఫ్రమ్ వాల్ ఇది ఉన్నప్పుడు కేంద్ర ప్రభుత్వానికి నివేదికలు ఇచ్చి అరే బాబా డయాఫ్రమ్ వాల్ రెక్టిఫై చేస్తారు కానీ మిగిలిన ప్రాజెక్ట్ ముందుకెళ్దు, బాధ్యత ఎవరిది? కేంద్ర ప్రభుత్వంది. వీళ్ళంతే స్మార్ట్గా వైఎస్ఆర్సీపీని తిట్టుకుంటూ ఇటు చూసిన పోలవరం సంగనాక పెట్టేసరి ఇలా అసలు కనీసం పనే చేయట్లేదు, తట్టడం మట్టే లేదని బొంబాడింగులు కొడితే అది కేంద్ర ప్రాజెక్టా రాష్ట్ర ప్రాజెక్టా కూడా చెప్పట్లేదు ప్రజలకి. దీని బదులు వాళ్ళు చేసింది అంత పెద్ద డ్యామేజ్ చేస్తే డయాఫ్రమ్ వాళ్ళది జేఎం చంద్రన్న ముసలిని తీసుకెళ్లి పాటలు పాడించారు. దానికి బిల్లులు కూడా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత తెచ్చుకుంటున్నారు. చేసింది చెప్పుకోలేని పరిస్థితి,
అట్లీస్ట్ వాళ్ళు చేసిన తప్పని ఎస్టాబ్లిష్ చేయలేని పరిస్థితి. ఎవరు చెప్పాలి అవి? స్ట్రాంగెస్ట్గా అధికార ప్రతినిధులు కూర్చొని చెప్పాలా? ఎక్కడ చెప్పాలా? మీడియా లేవు. అధికార ప్రతినిధులు అయిపోగానే 190 మందికి ఒళ్ళు బద్ధకం వస్తుంది, ఖచ్చితంగా యూట్యూబ్లో చేయరు ఇంటర్వ్యూలు. కానీ ఇప్పటికీ చంద్రబాబు నాయుడు గారు చెప్తుంది, రీసెంట్గా అసెంబ్లీలో కూడా చెప్పారు, నాకు 45 ఏళ్ల రాజకీయ అనుభవం ఉంది, కానీ నాకు ఒక పేపర్ లేదు, నాకు ఒక ఛానల్ లేదు. కానీ పార్టీ పెట్టకంటే ముందే పేపరు ఛానల్ పెట్టుకొని ప్రతిదీ అబద్ధాలు ఏ విధంగా ప్రజలకు తీసుకెళ్లారనే దాన్ని ఎస్టాబ్లిష్ చేశారు ఆయన. అవునండి. ఇప్పుడు అక్కడికి రాని వస్తువులు మన దగ్గర ఉండి, అక్కడికి రాని వస్తువులు మన దగ్గర లేకపోయినా అక్కడికి వచ్చే అంత సామర్థ్యంతో పనిచేసే వాళ్ళు కనబడుతుంటే ఇవి ఉన్నాయి. ఏముంది? జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెడితే ఇంక వారం అంతా అదే. మీకు అర్థమవుతుందా? ఎప్పుడైతే మన దగ్గర ఇంగ్రీడియంట్స్ ఉంటాయో, ఇప్పుడు అలా పౌడర్ బోర్డు ఉంటాడు, వాడు వంట వారిచి ముందేస్తాడు, తర్వాత ఏదైనా అనండి. ఓ టీవీ ఫెయిల్ ఛానల్ ఇవాళతో ఈ ధారావాహిక కార్యక్రమం ఇప్పటితో సమాప్తం. కానీ 5 రోజులు నెగిటివిటీ ఎలా క్యారీ అవుతుందో గమనించుకోవాలి. ఎస్ సార్. మీకు అర్థమవుతుందా? ఇప్పుడు ఉదాహరణకి ఈ అసెంబ్లీ సెక్షన్స్లో ప్రతి ప్రశ్నకి గత ప్రభుత్వం చేసినవి విత్ సబ్స్టాన్షియల్ ఎవిడెన్సెస్ చూపిస్తుంది. కానీ వాళ్ళు అక్కడ ఏం చేస్తారు? అక్కడే సప్రెస్ చేసేస్తున్నారు. అది బయటికి రావాలి కదా. ఎస్ సార్. బయటికి వచ్చిన తర్వాత దాని మీద చర్చ జరగాలి కదా. చర్చ జరిగిన తర్వాతే కదా ప్రజల్లోకి చొచ్చుకుని వెళ్తుంది వార్త. కానీ ఎప్పుడైతే దాన్ని పైనే కత్తిరిస్తూ సెన్సార్ బోర్డు లాగా మంచి అనే వార్తను సెన్సార్ చేసుకుని పడేసుకుంటూ మంచి కాని విషయాల్ని అంటే అబద్ధాలని జస్టిఫై చేసుకుంటూ ముందుకెళ్తున్నారు అనుకోండి, అది రాజకీయం. అది సార్. ఎందుకంటే ఈ 5 సంవత్సరాల టెన్యూర్లో వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో ఎవడూ చేయని అద్భుతాలు అతను చేసి కూర్చున్నాడు. ఆ అద్భుతాలు ఖచ్చితంగా కంటిన్యూషన్ ఉండాలి. అందుకే ఆయన ఒకసారి చెప్పాడు చూడండి, ఎవరు వచ్చినా ఈ పథకాలు మార్చలేరని. పథకాలే చేయకపోతే అంతేగా. ఇప్పుడు పథకాలు మార్చలేరు అని దగ్గర పథకాలే ఇవ్వకపోతే ఎవరేం చేయగలరు? మీకు అర్థమవుతుంది లాజిక్? ఈ లాజిక్తో వాళ్ళు వెళ్తున్నారు. ఓకే. అతను ఏం చెప్పాడు? ఈ పథకాలు ఆగవు అన్న దగ్గర ఇప్పుడు వీళ్ళు చెప్తుంది ఎక్స్క్యూజ్ ఏంటి? రాష్ట్ర ఖజానాలో డబ్బులు లేవు, అప్పులు చేసి పారిపోయాడని. ఇది బొంబాడింగ్ వెళ్ళిపోతుంది ప్రజల్లోకి. సార్. అక్కడి నుంచి తెచ్చేస్తున్నాడు, రాబాయ్ డబ్బులే లేవట ఖజానాలో. ఎవడో చదువుకున్నాడు నాలాటోడు 647 రా బాబు, 6,47,000 రా బాబు అని చెప్తున్నా. లేదండి, యనమల రామకృష్ణ గారు 14 లక్షలు చెప్పారు, మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు 10 లక్షలు చెప్పారు అన్నదే ప్రజల్లోకి బాగా వెళ్తుంది. వాళ్ళు ఆ విధంగా తీసుకెళ్ళగలుగుతున్నారు. అది సక్సెస్. ఇంత తప్పు అయిపోయింది, శ్రీలంక అయిపోయిందని చెప్పిన తర్వాత దీన్ని గడపారుతో ఇటుపక్క నుంచి ఇటుపక్క తిప్పుతున్నారు చంద్రబాబు నాయుడు గారు. అంటే ఉదాహరణకు అట్టేస్తారు చూడండి, ఇటుపక్క మాడిపోయింది కాబట్టి ఇటుపక్క తిప్పి దాన్ని కాపాడుతున్న చంద్రబాబు నాయుడు గారు అన్నది బ్రహ్మాండంగా చర్చింపజేస్తున్నారు. ఈ చొచ్చింపజేయడంలో సక్సెస్ రేషియో ఎవరిదంటే, నాకు మీడియా లేకపోయినా నా కోసం కట్టపలాటలు ఉన్నారు వీరమరణం పొందించడానికి. ఎవరిని బాగా చేసిన బాహుబలిని. ఏముంది, నీకు మీడియా అక్కర్లే. ఇప్పుడు ఉదాహరణకి శివగామినితో ఉంది, రమకృష్ణ ఉంది, ఆవిడ బేసిక్గా పుట్టి పెంచింది, అన్నీ చేసింది కదా. కానీ ఒక బుర్రలో ఒక తింగర ఆలోచన రాగానే బ్లడ్ ఈజ్ థిక్కర్ దెన్ వాటర్ అన్నట్టు ఇక్కడ అదే జరుగుతుందంటారు ఇప్పుడు. ఆబ్వియస్గా అదే జరుగుతుంది, చూసుకోండి కావాలంటే. ఇక్కడ నీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ బాహుబలి అనుకుని అతను 5 ఏళ్ళు పాపం తిప్పలపడ్డాడు. ఇక్కడ కట్టప్పన్నాడు లటక్కన వేసేయడానికి. దీనికి ఎంతగానో వెనకాలేటి వెన్నుపోటు చంద్రబాబు నాయుడు గారు. ఎవర్రా భయ మీరు వెన్నుపోటు అని చెప్పుకున్న అవుట్కమ్ చెప్పండి. ఆ తర్వాత జరిగిన 3 ఎలక్షన్స్ గెలిచాడు ఆయన ఇవాళతో కలిపి. అవునా కదా? సో మీరు ఎఫెక్టివ్గా తీసుకెళ్తున్న వెన్నుపోటు రాజకీయాలని ప్రజల్లో ఎంతవరకు జస్టిఫై చేస్తారు మీ మాధ్యమాల త్రూగా అంటే శూన్యం. అది నిజంగా అదే అయినా సరే కాకపోయినా సరే అది పక్క తీస్తే ఒక కట్టపగడ్లాటువంటి పెట్టుకుని మొత్తం లటకం అనిపించేస్తారు. అది గమనించుకోండి. ఆ కట్టపోడు అది కనుక ఆన్సర్ దొరికితే వాళ్ళకి నేను నెక్స్ట్ దాంట్లో ఖచ్చితంగా చెప్తా. ఎవరన్నది వ్యక్తులు కాదు ఇది. చాలా మంది అనుకుంటారు ఎవడో పేర్లు చెప్పేస్తాడు ఆడే ఈడని. కాదు, ఆర్గనైజ్డ్ సిస్టమ్ ఎలా ఉంటుంది అన్నది. ఆ సిస్టంతో గేమ్ చేస్తే ఎవడి వలన కాదు. ఈ చంద్రబాబు గారు అనే వ్యక్తి నిజంగా ఈ రాజకీయ ప్రస్థానం 43 ఏళ్ళ 45 ఏళ్ళు నా రాజకీయం అని మాడుతుంటారు చూడండి. ప్రతి వ్యవస్థలో విత్తనాలు నాటుకుని వెళ్ళాడు. అవి మహావృక్షాలు అయి ఉన్నాయి.
నేనే ఇస్తున్నాయి. ఎవరికి ఇస్తున్నాయి? ఆబ్వియస్లీ వాళ్ళకేస్తాయి కదా. ఆ మర్మం మనం గ్రహించట్లేదు. మన దగ్గర విత్తనాలు లేవు. విత్తనాలు జల్లేయడానికి ఒక లాంగెస్ట్ ట్రాక్ రికార్డ్ ఉండాలి. ఇది ఒక ప్రాంతీయ పార్టీ. ఎస్ సార్. మీకు ఈ విషయంలో ఒక సక్సెస్ చెప్తాను మీకు సార్. చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తికి మీరు గమనిస్తే రామారావు గారి రాజ్యం దగ్గర నుంచి యునైటెడ్ ఫ్రంట్ అను, తర్వాత ఎన్డీఏ అని, నేషనల్ ఫ్రంట్ అను, ఇలా జాతీయ రాజకీయాలతో కలిపి ఒక సామర్థ్యాన్ని పెంచుకోవడానికి వెసులుబాటు దొరికింది. బట్ వేర్ ఇట్ కమ్స్ టు, నేను ఎప్పుడు చెప్తాను, విజయసాయి రెడ్డి లాంటి సామర్థ్యం ఉన్న వ్యక్తి ఉండి కూడా నేషనల్ పాలిటిక్స్లో వేళ్లు పాతుకోవడానికి వైఎస్ఆర్సీపీ ఏ రోజు వెసులుబాటు తీసుకోలేకపోయింది సార్. అపవాదం అంతా చూడండి మీరు, బీజేపీతో బ్రహ్మాండమైన సఖ్యత ఉంది కానీ అపవాదును మాత్రమే మోసారు. ఎస్ సార్. మొత్తం మొట్టపెట్టింది ఎవరు? వైఎస్ఆర్సీపీకి బీజేపీయే. వాడే కట్టప్ప. ఓకే, మీకు అర్థమవుతుందా? బీజేపీ అనే వ్యవస్థ సంస్థాగతంగా అవకాశవాద రాజకీయాలు చేస్తుంది. కానీ ఇక్కడ వైఎస్ఆర్సీపీ అధికారం కోసం అవకాశవాద రాజకీయాలు చేయట్లే సార్. ఈ వ్యత్యాసం ఎప్పుడైతే గమనించగలుగుతారో పనులు చాలా సులువు అవుతాయి. అంతకన్నా ఇంకెళ్ళి రైట్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇదండి ఈనాటి ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూ మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మైరా మీడియా.